ఎక్కడి దాకా వచ్చింది చెప్పు చెప్పు ప్రశ్న కరెక్ట్ చెప్పు. ఎక్కడి దాకా రాసినావు? ఏంది అది నువ్వు రాసేది? ఆ వర్డ్ ఏమి? లతా క్రేపర్ క్రేపర్ క్రేపర్. ఇది ఎందుకు బుక్ చింపినారు? ఇది నాకు కదా బాబాయ్ అది. నువ్వు చెప్పు ఫస్ట్. అవి ఎందుకు రాయలే నువ్వు? సగం రాసినావు సగం రాయలే. మీ మేడం ఆల్రెడీ చెప్పింది ఫోన్ చేసి. ఉండు నేనే కంప్లైంట్ పెడతా ఉండు మీ మేడంకి. పెడతా చూడు ప్రొసెస్ కంప్లైంట్. రాయి మళ్ళీ రాయి ఫస్ట్ అంత కంప్లీట్ చేయి. నువ్వు సగం సగం కాదు. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ అయితే అయిందనమాట. ఇంక అసలు మా ప్రమిళకి అయితే మామూలు బీపీ తెప్పించట్లేదు ఇల్లు అయితే. సో ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా బీపీ తెప్పించేసి ఇంకా చాలా భయంకరంగా బీపీ తెప్పించేస్తున్నారు అనమాట. హోంవర్క్ రాయమంటే చెప్పినప్పుడు మాత్రం కొంచెం రాయడము మళ్ళీ వదిలేయడము. మా ప్రిన్స్ అయితే కొంచెం హోంవర్కే రాయలేదు నిన్నైతే. సో వాళ్ళ మేడం ఆల్రెడీ తిట్టిందంట. సో నేను వాళ్ళ మేడం కాల్ చేసి చెప్తాను అసలు ఎందుకు మేడం హోంవర్క్ రాయట్లేదు కొట్టండి అని చెప్పేసి. నేనే చెప్తా. నేనే కాల్ చేసి మేడం ప్రిన్స్ని కొట్టండి మేడం అని చెప్తాను నేను ఇప్పుడు. అవన్నీ లేదు ఇంకా ఖచ్చితంగా. అన్నం అయితే చేసానా. ఎర్రగడ్డ జొన్న రొట్టె అయితే చేయాల్సిందే. ఇంకా పిల్లలకైతే వచ్చిన వెంబడే వాళ్ళకి స్నానాలు చేసి. ఎందుకు అరుస్తున్నావు? అరిచి అరిచి నీ అరిచేటప్పుడు నాకు చిరాకు వస్తున్నది. అసలు నాకు కోపం వస్తున్నది. మరి ఎంతసేపు అనుకుంటుంది అసలు ఆడ మా చిన్నతోళ్ళది ఇంటి పని జరుగుతున్నది. నీళ్ళు పోసుకునేరా రెడీ అయ్యారా. మరి ఆ సిమెంట్లోకి పోతే ఎట్లుంటుంది చెప్పండి. పోసినా ఒకటే నువ్వు ఎట్లా రెడీ చేసినా వేస్ట్. నేను అందుకనే కొట్టేది పిల్లలు తిట్టేది అరిచేది. అసలు ఎంత రెడీ చేసినా వెళ్తున్నారు అనమాట. అంటే ఈ 10 రోజులు గ్యాప్ వచ్చి స్కూల్ సెలవులు వచ్చినందుకు కొంచెం పై ఇదైపోయింది కానీ లేకపోతే పిల్లలకి హోంవర్క్ రాయడమే ఇంట్రెస్ట్ లేదు. చూడండి ఫస్ట్ అక్కడ పెడుతుంది పెన్సిల్ నోట్బుక్ అక్కడ పెడుతుంది బయటికి పోతుంది. నేను బయటికి పోయినట్లా లోపల దొరికొస్తే నేను బయటికి ఏమైనా పని మీద పోతే వాళ్ళు కూడా వాకలు చేసుకొని బయటకు వస్తున్నారు. ఇంకా అన్నం అయితే చేసేనా. ఇంక వాళ్ళు వచ్చే టైం అయింది. టీ కూడా అయ్యింది. ఇంకా టీ అయితే మరి వేడి చేసి ఇది ఒకసారి అయితే తాగాలి అందరూ. బయట అవి ఏమన్నా తెచ్చారు కదా ఏం చెప్పు. మీ ఊర్లో ఏమంటారు వాటిని? నిజమంటే కానీ కాదు వాటిని చూస్తుంటే. కానీ ఎట్లా చేస్తారో ఎట్లా తింటారో అనేది తెలియదు. అందుకే గ్లోరీని కూడా అడిగితే. నీ లైఫ్లో ఒక్కసారి కూడా తినలేదా? తినలేదు. నిజం పద్దం ఏంటి చెప్తాను చెప్పు. ఏమంటారో కూడా తెలియదు వాటిని. గెంచిగడ్డలు అంటారులే. గెన్సిగడ్డలు గంజీర్ గడ్డలు అంటారు. గంజీర్ గడ్డలు అంటారు మా సైడ్. గంజీర్ గడ్డలు ఒక్కసారి ఉడకబెట్టి తింటే ఎట్లుంటుందో తెలుసా? స్వీట్ పొటాటో అంటారు వాటిని. నేనైతే తినలేదబ్బా నిజంగా. అంటే తినలేదు. పల్లెటూరులో పుట్టినా కూడా తినలేదు నిజంగా. నాకు ఆశ్చర్యం అనిపిస్తుందిలే. నువ్వు పొద్దున అందుకే ప్రతాప్ పరిచింది నువ్వు అస్సలు తినలేవు అస్సలు చూసలేవని. చూసానా కానీ తినలేదు అని చెప్తున్నాను అంతే. తీసుకొని వద్దు నా ఫ్రిడ్జ్ లో పెట్టాను అన్ని ఒక గిన్నెలోకి వేసుకొచ్చి పెద్ద మనం ఏసురుంచి పోగానే కుండలో ఉడకబెట్టదా? ఏసురుంచి పోగానే ఉడకబెట్టాల. సరే పెద్ద అన్నం వండ డేగిసాలా ఉడకబెట్టాలని. సరే బయట ఉండదు. తాను రాయాలి కదా వాళ్ళ తాతతో రాపిస్తుంది చూడగా. ఎవరు రాయాలి హోంవర్క్ కరెక్ట్ చెప్పు నువ్వు. మేడం మీ ఈ వీడియో చూస్తున్నట్లయితే మా ప్రిన్సిని రేపు చూడండి. మా ప్రిన్సిని రేపు అయితే కొట్టు మేడం దెబ్బలు కొట్టండి మేడం. పీగా ఎక్కడ రాసే చూడు ఇక్కడ సైడ్ వచ్చే చూడుగా పీగా. ఏంది ఇది అన్ని ఇవన్నీ రాంగో రాంగో ఇవి మాత్రం రైట్. రైట్ రాసినందుకు కానీ నేను కూర్చోబెట్టి రాపించింది రైట్ రాసేవే. ఇప్పుడు చూడండి అందుకే వద్దులే స్కూల్. ఎరేజర్ ఆడుంది మళ్ళీ ఎరేజర్ అంట. నిన్న నీ దగ్గరే ఉండే కదా ఆడ పెడితే చెప్పు. నీ దగ్గరే ఉండే కదా. నువ్వు కంప్లీట్ చేసేయి. నేను వీడియో ఇవేమంటారు మామ? గంజరగడ్లు అంటారు. గంజరగడ్లు ఇవి గంజరగడ్లు అంటారంట. నేనైతే ఉడుకు పెడతాను. డేగిశాలను అయితే ఉడుకు పెట్టి ఎట్లా ఉండాలని అడుగు ఒకసారి. ఏ లేదు వేడి నీళ్ళలో మరగబెట్టిన ఉడకబెట్టిన గుడ్లు ఎట్లా చేస్తావో అట్లనే. అమెరికాలో పుట్టినేమో ఇండలే పుట్టింది చూడలేదంట. ఏమో నేను కూడా తినలేదు ప్రసాద్. తినకూడదు అంటారు అంతేనా? ఏమో అంటారు మరి. మూత తీసుకుంటాను దీంట్లో ఉడకబెట్టే. ఫస్ట్ అయితే నీళ్ళలాగా కడుగుదాము. కడిగి డేగిషలాకి నీళ్ళు పోసి అయితే ఉడుకు పెడతాము. ఎందుకంటే మట్టిలో ఉంటాయి కదా
మట్టిలో ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం కడిగేయాలి. కడిగేసి మరి మంచి నీళ్ళు ఉడకబెట్టేస్తే సరిపోతాయి. చెప్పాలా నీకు ఉండదు మామ, వేడి చేస్తాను రోజు కూర్చున్నాల్సి తాగిపోతుంది కదా చందమామ ఆడ పైన వచ్చేది అంట. ఏంటి ప్రైజ్ ఇవి? సిమెంట్ చూడండి, మట్టి మహారాణి చూడండి. ఇప్పుడు నీళ్ళు పోసి పౌడర్ కొట్టి మంచి డ్రెస్సులు వేసి పెడితే ఇట్లా తయారవుతున్నారు. స్నానము చూసాకేమో తల్లి నీళ్ళు పోయేదేమో తల్లి ఒకటి నీట్గా ఉంది, పిల్ల ఇట్లుంది అంటారేమో. చూడండి చూడత్తా అని చెప్తాది ఇక్కడ నా బిడ్డ. స్వీట్ కాదు, స్వీట్. స్వీట్ పొటాటో. ఈ మేడం అడుగు రేపు స్వీట్ పొటాటో అంటే ఏం మేడం అని అడుగు. చల్లు ఫ్రెండ్స్. ఈ గంజిరగడ్డలు తినక ఈ చక్కరకు నాకు తెలిసి ఒక 8-9 సంవత్సరాలు అయిండొచ్చు నాకు తెలిసి. నేను తినలేదు నాకు తెలిసి ఎప్పుడు. సో ఈరోజు తిందామనిపించి ఇంకా తెచ్చాను అనమాట మార్కెట్ నుంచి. అది యాక్చువల్లీ నిన్ననే తెచ్చాను. ప్రమిళ ఇంకా లేట్ చేసింది. ఈరోజు రేపు సాయంత్రం ఉడకబెడతానంటే సో ఇంక ఈరోజు అయితే రెడీ చేస్తుంది అనమాట. జస్ట్ నీళ్ళలో పెట్టి ఉడికేస్తే మన బంగాళదుంపలు ఎట్లున్నాయి అంత స్వీట్గా ఉంటాయి అనమాట. చాలా స్వీట్గా తింటే కడుపు నిండిపోతుంది, అంత బాగుంటాయి. మేము కూడా వచ్చింది కూలికి వెళ్ళి. సో చాలా బాగుంటాయి అనమాట. సో ఉడకబెట్టేసి తిందాం ఈరోజు అందరం కలిసి. సూతరావా చూతిరిల్లు తింటావా? తినవా? మనం తింటాంలే, నువ్వు తినొద్దు. సర్లే ఉడికిపెట్టిన బాగుంటాయి ప్రైజ్ ఇవి. గెంచిగడ్డలు అయితే ఉడికిపెడతాను. గెన్సిగడ్డలు అంటారు మీ ఊర్లో? మరి మా ఊర్లో గంజిరగడ్డలు అంటారు. మా ఊర్లో అయితే గెంచిగడ్డలని అంటారులేండి. నేను కూడా ఫస్ట్ టైం ఉడికిపెడుతున్నాను. మా అత్త పని వేసేదా వచ్చిందేం టీ తాగడం అలవాటు కాబట్టి ఫస్ట్ టీ వేసి ఇచ్చి వస్తాను. ఇంటికి టీ వేసి ఇచ్చిరాపో. జానీ జానీ వేసి పాప చెప్పు. కాకా కాదు, లాకట్లు పెట్టి పెడతాను అంటుకుందని నాన్న. అంటే ఫస్ట్ టైం తింటున్నాను నీ లైఫ్లో లెక్క ఇది. నేను ఎప్పుడు తిన్నాను, ఇదే ఫస్ట్ టైం తింటున్నాను అని చెప్తున్నాను. పొద్దున మాట అడుగుతుంటే నువ్వు ఎప్పుడు తిన్నావా? నాకు భలే కోపం వచ్చింది నిజంగా. తిని ఏమని అబద్ధం చెప్తుందేమో అనుకున్నా. గ్లోరీ కూడా అడిగి కావదు నువ్వు తినలేవా అని. లేదు గ్లోరీ తింటే తినేనని చెప్తాను అని నానంటే మా ఆయన కోపం వచ్చేది చూడదు నాన్న. పల్లెటూరులో పుట్టి గెంజిగడ్డలు తినలేదంటే నిజమంటే నవ్వుతారు. అబద్ధం కాదు. వినోదప్ప ఒకసారి తెచ్చిండే ఉడకబెట్టినాక ససవాళ్ళు తింటారు కానీ అది చూసి తినలేదు. ఇంకేంటికన్నా అలా తినైతే తినేనని చెప్తాను. చెప్పండి టీ పోసుకొస్తాను, టీ వేస్తాను బయటికి. అయితే సాల్ట్ ఇలా తర్వాత వేసుకుందా ఈ కందిబుడ్లు ఇప్పుడు అమ్మ తెచ్చేదన్నమాట చేనులో కందిబుడ్లు. ఏదైనా ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని తినాలి లెక్క కంటే. తిందామండి ఏం కావాలి, సాల్ట్ అవుట్ ఉండదు అంతే. తర్వాత అదే వేడి నీళ్ళు కొన్ని తీసుకొని కందిబుడ్లలో వేసి ఉప్పు వేసి కొంచెం గిరిగిరి తిప్పితే అవుతుంది అంతే. అదేదో బ్రహ్మ విద్యలాగా ఫీల్ అయిపోతే నేను ఏం చెప్పాలి నీకు. సరే సరే అట్లే కానీ ఎర్రగడ్డ చేసుకుందామండి. ఎర్రగడ్డ రొట్టె చేసుకుందాం. అన్నం అయ్యేదే ఇంకా టైం పడుతుంది ఉడికైతే. ఉడుకుతాలే అవి మే ఉడికినాక కట్ చేయి. బాగా ఉడకబెట్టి ఏం కాదు, మంచి మంట బాగా పొంగేలాగా ఉడకబెట్టేసి అయిపోయి. నీళ్ళు కాగలుగుతుంది అయితే టీ దాకా పోసుకో.
ఇంకా గెంచిగడ్డలు ఉడికే లోపల అయితే ఇంకా మేము ఎర్రగడ్డలు అయితే నేను పైన పొట్టంతా తీస్తున్నాను. గ్లోరీ అయితే కట్ చేస్తున్నది. గ్లోరీ ఏమంటుంది, ఎర్రగడ్డే చేయాలి లావది బెండకాయ ఏమని చేసుకుంటుంటాం కదా అని అంటుంది. నీకు ఇష్టం లేకుండా గ్లోరీ నేను చేస్తానంటే అట్లా కాదు, అది టేస్ట్ బాగుంటుంది. కానీ ఇదంతా ఇంతకుముందు మా ఇంట్లో క్యారెట్ కానీ ఇట్లా బీట్రూట్ కానీ తినిందే లేదు. వదినోళ్ళు మా ఇంటికి వచ్చినాక కూరగాయలు అన్నీ అలవాటైంది. మాకు పప్పు అన్నము, చికెన్, మటన్ తప్ప ఇంకేం లేదు. గోంగూర పప్పులోకి ఎంత టేస్ట్ ఉంటుంది అనుకుంటుంది. జ్యూస్ చేసుకొని తాగమంటున్నారు కానీ ఏబీసీ జ్యూస్, యాపిల్, తాగమంటున్నారు కానీ నాకే తాగుబుద్ధి కాదు. ఇట్లా చేసుకొని తిందామనేసి చేస్తుందా. నీకు ఎట్లా ఇష్టమైతే అట్లా తిను, కానీ తినైతే తినాలి కన్ఫర్మ్. కాయగూరలు రేటు తగ్గేదే, ఆయిల్, కారము, బ్యాలు ఇవన్నీ రేటు పెరిగేది. చూడండి, ఒకటి తగ్గేదంటే ఇంకొక దానికి రేటు పెంచుతారని అర్థము. మేము సరుకులు తీసుకుని ప్రతిసారి అంటారనమాట, ఏం చేస్తారు పాప అన్ని సరుకులు అని అంటారు. మేము నెలకు సరుకులు తీసుకుంటాము. ఇంకా నా బిడ్డలు ఇంకా ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇంత సరుకు తీసుకుంటాం, పెద్దగా అయితే ఇంకెంత సంత కావాలో కదా అని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు తినేవాళ్ళు అప్పుడు కష్టపడేవాళ్ళు అవుతారు. అయినా మంత్ మొత్తం సరిపోయేటట్టు తెచ్చుకుంటాం కదా మనం ఎండింగ్ వరకు. ఏపుతావా పెంచుని వేపి లైట్గా చాలు. కారం అయితే నిరిసాడు డాడీ. ఇంకా మేమైతే ఇంకా దోశలు తిని యాసరికి వచ్చేలో పొద్దున్న పొంగనాలు చేసుకున్నాము. ప్రసస్త వాళ్ళు కూడా తింటారన్నది. ఈసారి దోశలు అన్నీ అంటున్నాం కదా. ఈసారి ఇంకా ఆమె నానబెట్టింది అనమాట పొంగనాలకు. పొద్దున్నే ఇంకా రాత్రి 10 గంటలప్పుడు మిక్సీ పట్టి పెడతాము. లేట్ నానబెట్టాం కదా, బాగా నానితే బియ్యం బాగుంటుంది. గ్యాస్ మీద వేస్తాను గ్లోరీ. పొయ్యి మీద ఎందుకు రాదు, నాన్ స్టిక్ ప్యాన్ కదా. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇంకా వాడే గ్యాస్ మీద వేస్తాను. నాకు తెలిసి సెల్లు మాటకి స్విచ్ ఆఫ్ చేద్దండి. నా సెల్లు ఈరోజు 7 గంటలకు లేచాను అంటే అల్లారం మోగినింగ్ కూడా ఛార్జింగ్ లేనట్లే స్విచ్ ఆఫ్ అయ్యేదే సెల్లు. నేనే ఇంకా తెల్లగా కాదు అని చూస్తే 7 అయ్యేదే. ఇంటి పక్కల వాళ్ళు మాట్లాడలేదు, బయటకు వస్తే 7 అయ్యేదే టైం. దీంతో ఫేస్ ప్యాక్ చెప్పింది పడుతుందని నాకు రిజల్ట్ వస్తుంది గ్లోరీ. అయినా మా గ్లోరీ కరెంట్లో ఉంటే కొంచెం తెల్లగా ఉంటుంది కానీ మామూలే. ఇంకా ఇదే సొంత ఊరు కాబట్టి మనకి ఇదే గ్యారెంటీ. గంజరగడ్డ చిన్నమ్మ ఉడకనిలే ఉడకాల చాలా లేతది కాదు, లావుది టచ్ చేసి చూడు. పట్టుకో గంధని చిట్లా ఉడకాల. ఉడికినాలే తినండి. ఇంకా లోపల తీసుకొని వండి మరి. అదే తోళ్ళు ఒలిచిపోయేది ఉడికినాయి మంచిగా. నీళ్ళు వచ్చుకొస్తాను ఉంచుకో. సో ఫ్రెండ్స్, ఇగోండి ఉడికినాయి అనమాట. వీటిని మంచిగా తింటే చాలా మెత్తగా మన ఉడకబెట్టిన బంగాళదుంపల్లాగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి అనమాట. తీసి ఒక్కొక్క సగం సగమే తినలేరు. ప్లేట్లోకి వేసి ఇంకా తినేటివి ఎప్పుడన్నా ఫ్రెండ్స్? తినలేదా నువ్వు? ప్రైజ్ తినేటివి ఎప్పుడన్నా? పైన స్కిన్ తీసేయాలన్నమాట. మన బంగాళదుంపల పైన తేలా తీసేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా అట్లా తింటే చాలా బాగుంటుంది. తినండి. రే చల్లగైనాక తినరా పుట్టి, చల్లగైనాక తిను. చేతితో తినాలి డాడీ. ఆ పెన్సిల్ ఇడి. ఇంకా ఎర్రగడ్డ అయితే వేపుతున్నాను.
ఇది ఒక్క వాయే ఇంకా ఇంత అయితే వేసేదా ఇంకా తాలింపు అయితే వేయాల. రొట్టె అయినాక ఇంకా పెంచుతుండే చెప్తామని ఇంత లేట్ అయింది, లేకుంటే ఇవాళకే కాయగూర అవుతుండే. ఇప్పుడేమో ఎంత టైం అయ్యలేదులేండి, వేడి వేడిగా తిందామండి. ఇంకా 8 అయిందిరా కరెక్ట్గా. తొందర 15 నిమిషాల్లో టైం పొయ్యి మీద కాబట్టి తొందర మగ్గుతుంది. కాయగూర కానీ ఏదైనా కానీ తొందర అవుతుంది. రొట్టెలు అయితే చేసి జొన్న రొట్టెలు అయితే ఒక 10-11 చేసేనా. ఇంకా మా సరే అన్నం వండింటి ఇంకా ఎర్రగడ్డ ఒకటే చేస్తే ఇంకా అందరు కూర్చొని అయితే తినేస్తాము. అవు గంజిరగడ్డలు తింటారే, ప్రతాప్ తెచ్చాడు కానీ ఒకటి కూడా తినలేండి. నేను తింటి మా అత్త తెచ్చిచ్చా, తింటి కొంచెం తింటే కదా నేను లోపలికి తింటివా? తింటే సరే సరే బాగున్నా, తీగున్నా లేదా ఉన్నాయి, అంత స్వీట్గా ఏం లేవు కానీ మా అత్త ఏమన్నా పొద్దునాకైతే ఇంకా తీగుంటా అయిపోయి ఇప్పుడు కంటే వేడివేడిగా ఉండేవి, తీగ కనిపించవు కొన్నిసార్లు. నేను ఇంకా కొంచెం అన్న తినాలి కదా చూసాను అనేసి కొంచెం తింటి, బాగుండే తీగుండే. అయిపోతుందా తిందాం అన్నం ఈ మూత తీసుకొని దేనికి అది లేదా. ఇది బెండకాయ కొంచెం చేసి ఎర్రగడ్డ చేసి అన్నంలోకి బెండకాయ తిందామని. బెండకాయ రకాలు చేస్తావో పొయ్యి మీద కాబట్టి ఇంకోటి గ్లోరీ అన్న అందిస్తుంది. తొందర చేసి ఎంత టైం అయ్యేదే. రా గ్లోరీ తిందాం రండి, కింద పెట్టి. ఓకే తెలుగు పెరుగుతుందిరా లాండమ్మా. ఇంక మా వాళ్ళు చూడండి, ఈ సీరియల్ అంటే చాలా ఇష్టం అనమాట. గుండె నిండా గుడి గంటలు. సో చూస్తూ ఇంకా తింటున్నాం అనమాట. వేసే అందరు తొందర వేసే లేమే తిందాం, టైం అవుతుంది. ఇంక ఇట్లే ఉంటే కానీ 11 అయినా కూడా నిద్రవారిడా మా మేధావులు. ఓమ్మా అవ్వకి ఏమేమి వేసి ఇచ్చారు అడుగుపో. ప్రైజీ ఆడ అవ్వకి ఏమేమి వేసి ఇచ్చినారు అడుగు పోడా. అడుగు ఏమేమి వేసి ఇచ్చారు అవ్వ. ఏమేమి తింటుందంట? రట్టి, ఎర్రగడ్డ, బూట్రెట్ కాదమ్మా. ఓమ్మా నీ ఇంగ్లీష్ తగలే. బూట్రెట్ అంటే ఏం బూట్రెట్? బీట్రూట్. పద తిందాం పండి. అక్కడ కూర్చోపోమ్మా మళ్ళీ తిందాము. సో ఫ్రెండ్స్ అండి అందరూ భోజనం చేద్దామండి. ఇంక మా ఫ్రెండ్ రోజు బెండకాయ నాకు చాలా ఫేవరెట్. యాక్చువల్ నాకు ఇష్టమే లేదు బెండకాయ కానీ, క్యారెట్ కానీ, ఎర్రగడ్డ కానీ, ఇట్లాంటివి నా లైఫ్లో. ఈ పూతగడ్డ కానీ, ఉర్లగడ్డ కానీ అస్సలు ఇష్టం ఉండేవే కావు. సో అట్లాంటిది ఇంక ప్రమిలు చేయడానికి అన్ని తినాలనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఫేవరెట్ అయిపోయినా చూడండి. అంటే చేసే దాంట్లో ఉంటుంది, ఏదైనా టేస్ట్ అనిపించింది నాకైతే. సో తినేద్దాం ఇంకా. సో మా వాళ్ళు సీరియల్ మిస్ అవుతున్నారు, సౌండ్ పెట్టి అంటున్నారు. సో తినిన తర్వాత అయితే మాట్లాడదాం. ఓకే ఏ తినాలరా? 2 వేసినావు. ప్రైజ్ రా తిందాం రండి. A few moments later. చేయండి, ఎంత అల్లరి చేస్తారో చేయండి. టైము ఫ్రెండ్స్ ఇవ్వండి 10 అవుతుంది. ఆడ చూసే వాళ్ళ చూతర వాళ్ళ ఆట. ఒక్కరింట్లో ఒక పిల్లన్నాడు, కనీసం ఒక్క పిల్లని అరుస్తుంది. చిన్నపిల్లలు ఏడన్నా వీళ్ళకి ఏం పట్టింది ఇంతసేపు అని నిద్ర ఊరని అందరూ అనుకుంటే తట్టు చేస్తారు చూడు పిల్లలు. ఫ్రెండ్స్ ఓకే చెప్పడం మర్చిపోయాను. పోసి చద్దన్నం చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే నైట్ అంతా కలిపి పెట్టేసి పొద్దునకు కానీ 11 గంటలకు అంటే చాలా బాగుంటుంది. సో చద్దన్నం చేసేద్దాము. సో ప్రమిళ అన్నం మిగిలిందని చెప్పింది. సో ఇంకా చద్దన్నం కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో చేసేద్దామని ఫిక్స్ అయ్యానండి నేనైతే. ఏమో చెప్పాలనుకున్నావు? ప్రతాప్ ఒకటే సద్దన్నం చేసుకుందాము బాగా. అంటే నేను కూడా కొంచెం వీడియోస్లో చూస్తున్నాను, చాలా మంది సెలబ్రిటీస్ తింటున్నారు కదా. సో బాగుంటుందని చెప్పేసి నేనేం తినలేదు.
అంటే చద్దనంలో పెరుగు చేసుకొని పొద్దున తిన్నాను కానీ ఇలాగ నైట్ కలిపి పెట్టేసి పులి పెట్టేసి అయితే తినలేదు. సో చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. సో తినేద్దాం, ఎందుకంటే ప్రమిల పాలు కూడా ఉన్నాయి. సో ప్రమిల తెచ్చుకున్న పాలు అనమాట. పెరుగు అయితే ఆల్రెడీ ఉంది ఒక ప్యాకెట్. సో పెరుగు అయితే కలిపేసి సో పెట్టేస్తాను. తక్కువ అన్నమేలేండి, నేను ఒక్కనే కదా తినేది, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. వీలైతే ప్రమిల్ తినాలి, బట్ తను తినొచ్చలేదో మళ్ళీ నాకు తెలియదు కానీ కొంచెం అన్నం ఉండదు, అది కలిపి కుండలో అనమాట. సో ఆ కుండలో అయితే కలిపేసి పెట్టేస్తాను నేను కూడా. సో వీలైతే పొద్దున్న టిఫిన్ లాగా తినడానికి ట్రై చేస్తాను. సో అదే విషయము, అందుకోసం పాలు కాబెడుతుంది. అరే గట్టి పాలు కాదు, కొన్ని వాటర్ కలిపేసే పాలు వేసినావా? సో అదే మళ్ళీ ఎందుకంటే ఎక్కువ గట్టిగా అయితే ఇబ్బంది, కొంచెం వాటర్ గానే ఉండాలంట. సో అది ఇగోండి. సో ఈ ముద్ద అన్నం మిగిలింది. సో నేనైతే వాటితో చేసుకుంటాను. అవు జస్ట్ ముందాక కడిగి పెట్టేవాది ఇంతకు ముందే. సో దాన్ని కొంచెం వాటర్తో మాత్రం కడిగి నేను కలిపేసి పెట్టేస్తాను. టైం అవుతుంది, లేదా పిల్లలు పడుకోవట్లేదు. ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా ఒకటి ఏంది ఉల్లిగడ్డ తర్వాత తీసుకురా, నువ్వు మామూలుగా కట్ చేసి ప్లేట్లోకి వేసాయి. నేను కలిపిన తర్వాత పాలు ఉడుకుతున్నాయా? పాలు బాగా పొంగిన తర్వాత గోరువెచ్చని పాలల్లో పొంగినాయిరా చాలే ఇంకా మంచి పని చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇవ్వండి మా పాత్ర. సో మట్టి కుండ అనమాట. సో ఇందులో అయితే కలిపేస్తాను. ఇంకా పెరుగు, ఇంకా అన్నము లోపలికి పోతుంది అట్లా మరి, అందుకనే పట్టుకునే. ఓకే ఓకే. మా ప్రమిల చద్దన్నం కావాల్సినవన్నీ పెట్టేసింది. పోయి కుండ కడుక్కొని వస్తాను. కుండ కడుక్కోరా, నీళ్ళు ఓన్లీ వాటర్ తాగరు. సైడ్కి పెట్టేసే పాలు చల్లగాని గోరువెచ్చగా అయిన తర్వాత బాగా కలపాలి, చూడు చేతితో కలపాలి. నేను కలుపుతలే, కడుక్కొస్తాను. ఇది కుండ కడుక్కొస్తాను. పొద్దునకి పొంగనాలు చేయాలనేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేవే. ఖచ్చితంగా చేయాలి పొద్దున, చేయాలి. ఇంకా పిల్లలు పొద్దున తినిపోని క్యారియర్ మాటకి పప్పు అన్నమే కట్టిస్తాను, ఎందుకంటే క్యారియర్ కసలకే కట్టింది. ప్రశస్త సైన్ పెట్టినాను కదా. కాదు ఇంకొకటి తీయాలా? ఏది? ఇంకొకటి మళ్ళీ ఇక్కడ ఎందుకు చేసిన? ఇక్కడ చేయాలా? పెన్నుతో ఏమా మార్కులు ఎన్ని వచ్చాయో ఏమి పర్లేదు ప్రేమలా 79%, 75. అండ్ ఈసారిది చూడన్నా చూడు పట్టు చేతిలో కుండ, మళ్ళా కూతురు మార్కులు చూడాలంటావు. ఇదే మార్కులు వచ్చింది. అదే ఎంత 75 ఒకసారి, 79 ఒకసారి, అండ్ ఇగో 86, 83. పర్లే ఇంప్రూవ్మెంట్ ఉంది. సో కొంచెం ప్రశస్త హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలంట. నువ్వు బాగా రాస్తే నీకు మంచి గిఫ్ట్ ఉంటుంది. ఇంకే మొన్న ఒక గిఫ్ట్ కొట్టుకొని వచ్చేసిందిగా రిపబ్లిక్ డే రోజుకి. ఓకే, గేమ్స్లో ఆడుకోవాలా, చదువులో చదవాలి, అన్ని ఉండాలి ప్రశస్త. అన్నట్లో ఉంటుంది మా తెచ్చుకో, అన్నీ తెచ్చుకో, మంచిగా తెచ్చుకో. చేసినా లోటు చేసిన నేను చేస్తాలే, చేస్తాను. ఓకే రేజీ, ఎంత టైం అయింది, నిద్ర రాదా డాడీ? టైం ఎంత నేను చెప్పాలన్నా చెప్పు. రండి పడుకుదురమ్మా, రారమ్మా అమ్మ కదా, రా. ఇగో చూడు 10 నిమిషాలు తక్కువ 10. రా అలిగింది చూడు. ప్రైజీ ఏమండ్రి అత్త యాడా తిట్టిందా? కొట్టలేదు కదా? కొట్టినా తిట్టినమా, నిద్రకు వచ్చింది. ఇంకా రామ రా ఉన్నిరా, మనం మన దగ్గర కూర్చుంటుంది అంత ఈజీగా నిద్ర పోదురా. చేసేది మళ్ళీ నువ్వు చెప్తే నాకు ఒక చెమ్ము వాటర్ ఒకటి తీసుకోరా చాలు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ రైస్. ఇంకా మనము కొన్నిసార్లు ఇంకా ఎక్కువ టైం తినేది మేము ఇదే మన రేషన్ బియ్యమే, కంట్రోల్ బియ్యం అంటాం కదా. సో అక్కడ సో అన్నం అయితే నేను కలిపేస్తాను, ఇంత చేస్తున్నాను. ఎందుకంటే మా ప్రైజ్ కూడా తింటుంది పొద్దున్న నా దగ్గర. ప్రైజ్ తింటావా లేదు నా దగ్గర? చెప్పు వాళ్ళకి, చెప్పు తింటానని చెప్పు వాళ్ళకి. చద్దన్నం తింటాను. సో ఫ్రెండ్స్ ఇవ్వండి. సో ఈ విధంగా కలుపుకుంటున్నాను నేనైతే. కలిపేది అన్నము. సో పొడి కలుపుకుంటే మనకు మంచిగా కలిసిపోతుంది అనమాట. సో యాక్చువల్గా దీన్ని పెద్దవాళ్ళు అప్పుడు ఉన్న చద్దన్నాన్ని ఇలా కలిపేసి సర్ది కట్టుకొని పోయేటోళ్ళు, అంటే ఎండాకాలం ఎండలో పని చేస్తుంటారు కదా. సో కడుపులో చల్లగా ఉండేదంట. నేను అడిగినాను, ఎట్లనో ఒకరిని అడిగితే చెప్పినారు అనమాట. సో అయినా తిండి ఎక్కడ తింటాను చెప్పండి, రెడీమేడ్ లైఫ్కి అలవాటు పడిపోయినాం. ఇంకా ఇంత రెడీమేడ్ అయిపోయింది తినే తిండి కానీ. సో ప్రతిదీ చూడండి, మనిషి జీవితం వేగం పెరిగిపోయింది. ఏమో అప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోవాలంటే
ఎద్దుల బండి కట్టుకెళ్ళే వాళ్ళంట నడిచి వెళ్ళే వాళ్ళంట మంచి ప్రశాంతంగా ఉండే జీవితం అనుకుంటే ఇప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు కానీ గంటల్లో వెళ్ళిపోతున్నాం. సో చాలా రకాలుగా సో దానికి తగినట్టు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఓకే తినల్లా నీకు నిద్ర రాదా సైలెన్స్ అంటారు. ఓకే మళ్ళీ పాలు ప్రేమలో పోతున్నా గోరువెచ్చగా ఏమన్నా చూడు కొంచెం కాలుతున్నాయి. అట్లుంది ఇవన్నీ పాలు మా ప్రేమలు కాబట్టిన పాలు అనమాట. సో చాలా తిక్కుగా ఉన్నాయి. అంటే కొంచెం పల్సాగా కావాలంటే మనం కొంచెం దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా కావాలి అన్నం అంటే పొద్దున కానీ కొన్ని వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని తినొచ్చు. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు అంట. ఇంకా జీలకర్ర అయితే వద్దు అనుకుంటున్నాను నేను. ఇలా బాగా జీలకర్ర చాలా బాగుంటుంది అనుకో. వద్దులే ఇలానే చేసేద్దాం. ఓకే ఇదిగోండి పాలైతే పోసేస్తున్నాను అనమాట నేనైతే. ఇప్పుడు ఇదిగోండి కొన్ని మనం పాలు వేసిన గిన్నెలో కొన్ని వాటర్ అయితే వేసాను. సో ఇలా వేసుకొని నెక్స్ట్ పెరుగు ఉంది కదా తోడుకు అనమాట. సో నెక్స్ట్ అంతా అయిపోతుంది. సో పెరుగు కూడా వేసేసాను అనమాట నేనైతే. ఓకే సో ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కదా. సో ఈ రెండింటిని మంచిగా ఇవ్వండి గోరువెచ్చగా ఉండే చూడండి. సో ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఏమన్నా ప్లేట్ గొప్పలేమో కదా అంతే. సో ఇందులోకి మనము కట్ చేసిన ఎర్రగడ్డ అంటాం కదా, ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలు వేస్తే సో మంచిగా రాత్రి అంతా వాటి ఫ్లేవర్ మంచిగా దిగుతుంది అనమాట. ఉల్లిగడ్డ ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా ఉంటాయి కాబట్టి సో మనం తినేటప్పుడు పొద్దున కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని వేసుకున్నాం అంతే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు రెండు మిర్చి అయితే వేసేస్తాను. ఓకే సో ఈ విధంగా అలాగే ఒక 3 మిర్చి ఇంతే. ఉల్లిపాయలు ఎక్కువ వద్దులే. సో ఈ విధంగా చూడండి. సో ఇట్లా వేసుకుంటే మన పొద్దునేకి మంచిగా నాని బాగా మంచిగా ఫ్లేవర్ చల్లబడితే మేము కుండ కదా. సో చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఇంకోటి పాలలోకి మనం తోడేస్తాం కదా, సద్దన్నంలోకి ఇప్పుడు తోడేసినట్లు చూడండి. పాలు అవన్నీ కలిపి తోడేసినట్ల రైట్. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఓకే ప్లేట్ అయితే గొప్ప వేసి దాని మీద ఏమన్నా బరువు పెడదామా పెట్టేసి కొంచెం గాలి అయిపోయింది. ఇలా పెట్టేద్దాం. సో పొద్దున నేను టేస్ట్ చేయడం చాలా ఆతృత మీద ఉన్నాను నేనైతే. సో చూద్దాం. ప్రైజీ మన ఇద్దరు తిందాం పొద్దున. అక్కోళ్ళు ఎలాగో పొద్దున పొంగనాలు చేస్తారంటే అది తినిపోతారు, మేము తింటాం. ఇక అసలైన పాతకాలం నుంచి ఇక్కడ ఉన్నాడు. ప్రతిదీ కొత్త టేస్ట్లు ఏం కోరుడు, పాత రకం అనమాట. నేను ఏదైనా కొంచెం చింతొక్తో తింటుంటే లేచి వాళ్ళ దగ్గర నుంచి లేచి నాకు చింతొక్క అన్నం నాతో పాటు తినడము. సో కొంచెం అట్లా అనమాట. మా ప్రిన్సి ఉండి చిన్నప్పుడు కదా అట్లా. ఈ అమ్మ ఇప్పుడు సో అది బండి మీద పొద్దున కుండ అయితే లోపలైతే పెట్టేస్తాను. సో తినాలనిపించింది తప్ప ఏం లేదు, తినాలి అని అనిపించింది కాబట్టి. సో పెద్ద పనేం కాదు కదా, ఇంకా పెరగానం తిన్నాకనే ఉంటుంది. ఈ ఎండాకాలం వస్తే చాలా మంది ఇట్లే చేసుకుంటారు. కింద ఏమన్నా పెట్టి ఇట్లా ఇక్కడ కింద అవి ఏవో నానబెట్టుకుంటా ఉంటాయి. పిల్లలకు కనిపించేటట్టు పెట్టుకోవద్దు, అడుగుతారు ప్రశస్త వాళ్ళు. మా ప్రమేలు డైలీ నానబెట్టుకుంటుంది చూడండి. డైలీ రాత్రి పూట నానబెట్టుకొని పొద్దున్న తినాలి కదా, ఎక్కువే నానబెడతాను. ఎందుకంటే మా పిల్లలు జీడిపప్పు కాదు కదా, బాదం ఒక్కటే నానబెట్టాల్సింది. ఇంకా బాదం అయితే రాత్రిపూట అయితే నానబెడతాను. రోజుకి ఒక 3 తిన్నా మంచిదని చెప్తున్నారు. ఇంకా అందుకనేసే ఇంకా రాత్రి నానబెట్టి పొద్దున మకం కడుక్కుని వెంబడే తింటాను. ఓన్లీ ప్రమేలకి కూరగాయలు ఒకటైనా డ్రై ఫ్రూట్స్ అవి తినమని చెప్పలేదా, తేలేదు కదా ప్రతాప్ అని కామెంట్ చేసినారు. ఉన్నాయి కానీ చెప్పాను కానీ నమ్మలేదు. సో ఓకే దాచిపెట్టే చాలా టైం అయింది, నిద్ర వస్తుంది. పొద్దున్నే లేలా వేకుజాములు లేసి క్యారెట్కి పప్పు అన్నమే పెడతాను. వాళ్ళు తిని పొయ్యేకి మాత్రానికి పొంగనాలు అయితే చేస్తాను. ఇవి నానలే ఇంకా
ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు మా బ్లాగ్ అయితే. సో ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసుకునే డైలీ మా పనులు, మా చిన్న చిన్న ముచ్చట్లు, మా పిల్లలతో సరదా గడిపేది మా బ్లాగ్స్లో ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి. ప్రమీలకు పొద్దున్నే లేవాలి కాబట్టి తను త్వరగా పడుకుంటే బెటరు. ఇంకా ఎందుకంటే పొద్దున్న లేచి అన్నీ పప్పు అన్నము ఇంకా పిల్లలకి పొంగనాలు, గుంతు పొంగనాలు అయితే చేస్తుందట. సో ఇంకా తను లేస్తుందంటే ఎలాగో నన్ను కూడా లేపుతుంది. ఎందుకంటే తను లేస్తుందంటే ఇంకా నన్ను ఖచ్చితంగా లేపుతుంది కాబట్టి నేను కూడా లేచి తనకి ఇంకా హెల్ప్ చేస్తాను మొత్తానికి. సో ఓకేనా, ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మంచి వీడియోతో మంచి మళ్ళీ మీతో కలుసుకుంటాము. అంతవరకు అందరికీ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్.